సీమలు పెట్టిన పుట్టలు ఫాములకి ఇండ్లైనట్టు మనసులు కట్టుకున్న ఇండ్లు సీమలకు ఇండ్లైనట్టు. అబ్బబ్బబ్బా మస్తు చెప్పిన కదా. ఇగో చిన్నగున్నప్పుడు బాలశిక్షలు చదువుకున్న దేశంలో మీరున్న సీమలన్నీ ఈ ఊరికే వచ్చినట్టున్నాయి. ఊరంతా సీమలతోని దోస్తానం చేస్తుండ్రు. మరి ఆ సీమల కథ ఏంటో చూడుండ్రి. శివునాజ్ఞలేంది సీమ కూడా గుట్టదంటారు కదా. మరి శివుడే పంపిండో ఏం పాడో కానీ మా ఊరు గులివిందలపేట శ్రీకాకుళం జిల్లాల సీమలు పుట్టల కంటే ఎక్కువ ఇండ్లలోనే తిరుగుతున్నాయి. పాములు పగబట్టినట్టే మళ్ళా. అబ్బబ్బబ్బా మళ్ళగవి వట్టి సీమలు కాదు, ఎర్ర సీమలు. అవి కుడితే పుండ్లే అవుతున్నాయి. ఇగో చూడుండ్రమ్మా, సీమలు కుట్టి కుట్టి మా పుండ్లు ఎట్లయినాయో. లక్ష్మణ రేఖ గీసినాం, అయినా ఆ గీతం దాటి ఇంట్లోకే వస్తున్నాయమ్మా. ఇంకేంది, డాక్టర్లు మందు రాసిస్తే గది కూడా తెచ్చి ఇంట్లో వేసినాం. చిత్రం పాడగానో గా మందు చక్కెర తిన్నట్టే తింటున్నాయి కానీ సీమలచ్చుడు మాత్రం అవుతలేదు. గీ ముచ్చట ఒక్కిల్లు కాదులా, ఏకంగా ఊరంతా గిట్లనే మోపైంది. ఇంట్లో అంటలు చేద్దామంటే గిన్నెల బోళ్ళల్లా మస్తు సీమలున్నాయి. ఏడ సీమలని సందే లేదు. ఆఖరికి బువ్వ తినకుండా కూడా అవుతున్నది. కుప్పలు కుప్పలకే వచ్చి పడుతున్నాయి బువ్వలు కూడా. ఈ సీమలు తలుచుకుంటే ఇల్లును కూడా గులగొట్టేటట్టే ఉన్నాయి. దర్వాజాలను అయితే జల్లెడ చేస్తున్నాయి. ఇంటి పైకప్పును కూడా పొక్కలు పొక్కలు అవుతున్నాయి. గీ సీమలు చేపట్టి పూసుకున్న గా పొక్కల నుంచి పాములు వస్తే ఎట్లా చెప్పుండ్రి. ఏమన్నా సీమలకు ఇరుగుడుంటే చెప్పండి రమ్మా, మీకు పుణ్యం ఉంటది గాని.